ఇక్కడ ఏం జరిగినా ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. ఎవడు ఎంత పాపం చేశాడో ఆ పాపానికి తగిన దుఃఖాన్ని జీవుడు మళ్ళీ వేరొక జన్మలలో అనుభవించవలసిందే. అది వేరొకరు పంచుకోరు. ఎంత పుణ్యం చేశాడో బా పోయిన జన్మలో చేసిన పాపం నిజంగా నీ జన్మలో తగులుద్దా? కలియుగం ఇది, అంత గ్యాప్ ఎత్తలేదు. ఎప్పుడుదప్పుడే. ప్రూఫ్ ఉందా? పక్కనే ఉంది. ఏ కాదా? ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎంటర్టైన్ అయిపోతాను. అబ్బో ఇంటే బాబోయ్ అంటావు. దీన్ని పెళ్లి చూపుల్లో చూసినవి ఈ కళ్ళు, పెళ్లి దాకా నడిపించినవి కాళ్ళు, తాళి కట్టించినవి చేతులు. కానీ ఇప్పుడు ఇది ఎట్టి టార్చర్కి ఎడుతుంది ఎవరో? ఈ కళ్ళే. దీన్ని చూడగానే ఓ ఎక్సైట్ అయిపోయి హార్ట్ ని హడావుడి పెట్టేసి బ్రెయిన్ ఆలోచించకుండా చేసేసి నోట్తో ఓకే అనిపించేసాయి. చూసిన పాపం ఊరికే పోద్దా? ఇప్పుడు ఏడుతున్నాయి. ఏంటే సూత్రం? ఇడ్లీ ఇచ్చి కొడతా. కళ్ళు పీకి పడేస్తే ఏడ్చే పని ఉండదు. బా సీజన్ బాగాలేదు, కొంచెం సైలెంట్ గా ఉండొచ్చు కదా బా. సీజన్ ఫాలో అవడానికి నేను ఏమన్నా ఫ్రూట్ నే, స్వీట్ నే, ఐరన్ గేట్ ని తంతే సేమ్ ఫీల్డ్ వచ్చి మొహం పచ్చడి చేస్తా. ఈ ఇడ్లీ మీద నాకేదో డౌట్ గా ఉంది. తిన్నాం, ఆఫీస్కి వెళ్ళొద్దు. లంచ్ బాక్స్ ఇప్పుడే మీ చెల్లి చెప్పింది సీజన్ బాగాలేదని. అయితే మొగుళ్ళని మటర్ చేసే ట్రెండ్ ఎండ ఇదాకా నీ చేతి ఏది? అందుకే నేను కూడా ఏం పెట్టలేదు. దారిలో కావాల్సింది కొనుక్కొని బాక్స్ లో పెట్టుకో. రివర్స్ లో వస్తున్నావా? నువ్వు ఏ వేలో వచ్చినా కూడా నీ మాట వినడానికి మాత్రం నోవే. బాక్స్ తీసుకెళ్ళి బాగా తోమి బీరువాలో. సీన్ బై సీన్ బాగా స్పీడ్ అయిపోతున్నాడు, నువ్వేంటే స్లో అయిపోతున్నావు. నా మాట వినకూడదని పంతం పట్టుకొని కూర్చున్నాడు. ఆడి అంతం చూసైనా సరే నా మాటిని ఇలా చేసుకుంటా. అయినా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడేంటి? మొన్న రాత్రి కాలనీలో ఉన్న మొగుళ్ళందరూ మన డాబా మీద ఏదో మీటింగ్ పెట్టుకున్నారే. బావ వాళ్ళందరి మధ్యలో నుంచుని చేతులు ఇలా ఇలా అంటూ ఏదో స్పీచ్ ఇస్తున్నాడే. అవునా? అంకుల్స్ అందరు కలిసి ఏదో వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారేమో అని అంత పట్టించుకోలేదే, అందుకే నీకు చెప్పలేదు. 4 కొప్పులు ఒక చోట చేరితే డేంజర్ అంటారు, కానీ 4 బట్టలు 4 పొట్టలు ఒక చోట చేరితే ఇంకా డేంజర్. కానీ బావకి పొట్టా బట్ట రెండూ లేవు కదా, అందుకే సెంటర్ లో నుంచొని స్పీచ్లు ఎత్తున్నాడు. అదేంటో తెలుసుకోవాలి. హలో హలో లిఖిత గారు, ఏం జరుగుతుంది మీ ఇంట్లో? అదే అర్థం కావట్లేదు కుమారి గారు. అంటే మీ ఆయన కూడా మీ మాట వినట్లేదా? అసలు ఇంటికి రావట్లేదు. మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నా. అందుకే మొగుడికి లొంగిపోకూడదు అనేది. మనకు కూడా మీటింగ్ పడిద్ది, చెప్తా, రెడీగా ఉండండి. ఈడందరినీ మోటివేట్ చేసి ఏదో మ్యాప్ వేస్తున్నాడే. అర్జెంటుగా అదేంటో తెలుసుకోవాలి. ఇప్పుడే కదా ఆఫీస్కి వెళ్ళాడు, అర్జెంట్ గా అంటే కష్టమేమో. ఫోన్ చేసి అడిగినా చెప్పడు. మాట వరుస కన్నానే ఆఫీస్కి వెళ్ళాడు, ఈవినింగ్ ఇంటికి రాకుండా ఎక్కడికి పోతాడు? సరే సరే, ఒకవేళ లిఖిత మొగుళ్ళ రాకపోతే నేను ఊరుకుంటానా? బాబోయ్, అలాంటి సీన్ జరిగితే మాత్రం నీలాంటి చండాల పైన ఆడదు ఇంకొత్తుండదే. అంటే వరస్ట్ బిహేవియర్ అని. నిజమేనే. అలా కాదు గాని ఇవాళ నా గురించి కొన్ని నిజాలు తెలుసుకోవాలి. ఏంటో నిజాలు? కూర్చో. ఇప్పుడు నువ్వు మీ బావ, నేను చెప్పవే, కొట్టేసిన కొబ్బరి చెప్పు మొహందానా. ఏంటి? నువ్వే కదా బావన్నావు. అప్పుడే క్యారెక్టర్ ఎక్కేసావా? బావ క్యారెక్టర్ లో మంచి కంఫర్ట్ ఉంటదే, ఎవరినన్నా ఏమైనా అనొచ్చు. ముందు నా గురించి మీ బావ ఏమనుకుంటున్నాడు చెప్పు. అడుగు. ఏమండి ఓవర్ చేయకే. సరే. ఏమండి, నన్ను పెళ్లి చేసుకొని ఇన్నాళ్ళు కాపురం చేశారు కదా, మీకేమనిపిస్తుంది?
సాక్ష్యం లేకుండా నేను చంపేసి మోక్షం కోసం హిమాలయాలకి జంపేసేయాలనిపిస్తుంది. అంటే ఇన్నాళ్ళు నేను మీకు చేసిన చాకరీ కన్నా అందులో నువ్వు పెట్టిన కిరికిరిలో ఎక్కువే. వండి పెట్టింది అన్న క్యాంటీన్లో నీకన్నా అద్భుతంగా పెడతారు. నేను మీ మీద చూపించిన ప్రేమ ప్రేమ గ్రామ సింహంలో వాటము నువ్వును. ఇదంతా డ్రామానే. ఈ మూలన నా మీద కొంచెం కూడా పాజిటివ్ లేదా? పాజిటివ్ బ్లడ్ కూడా పాయిజన్ చేసేస్తావే నువ్వు. ఇవన్నీ నీ ఫీలింగ్సా మీ బా ఫీలింగ్సా? నాకు ఇంకా సరిగా చెప్పడం రాలేదు కానీ బావైతే బండబూతులు తిడతాడు. అయితే మీ బావ వచ్చేసరికి నాలోంచి భయంకరమైన పతివ్రత బయటికి రావాలి. నువ్వెంత నటించినా నమ్మడు. నా తలకి దెబ్బ తగిలి నేను మంచిదల్లా మారిపోతే బావ నీ బుర్ర మీద ఇంకోటి కొట్టి మామూలు మెషిన్ చేసేస్తాడు. ఏడిసేవలే, ఈ ఏరియేషన్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. కాటను కట్టుతారు, రెడీగా ఉండు, క్యారెక్టర్లో కలిసిపోతా. నిన్ను గాల్లో కలిపెత్తాడు. డబ్బా కూర్చో. సిగరెట్ సీన్లు వచ్చినప్పుడు కింద ఏదో వేస్తున్నారు, ఏంటది? ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఎందుకు? కాల్చి కాలిపోతారని. మరి పెళ్లి సీన్లు ప్రేమ సీన్లు వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కలుపుతాలు నిజ జీవితంలో ఇంత హ్యాపీగా ఉండదని కూడా వేయాలి కదా, చేసుకుని నాశనం అయిపోతారని. మీ బావకి ఆఫీస్ నుంచి వచ్చిన అలసట రాదేంటే? తెలుసుకుని బాగుపడతాను. ఎలా బా? మా ఆఫీసులో అందమైన అమ్మాయిలు జాయిన్ అయ్యారు. ఇంకా పని ఏం చేస్తారు? అందుకే అలసట్లేదు. కాఫీ తాగుతారా? వద్దు, ఈ కిక్ బాగుందిలే. బా పప్ప మళ్ళీ పెళ్లి సంబంధం చూసాడంట బా. హనీమూన్ ఎక్కడికి ప్లాన్ చేసావు? పెళ్లి అవ్వకుండా హనీమూన్ ఏంటి బా? ముందు వేయాల్సిన ప్లాన్ అదే కదా. లేదంటే ఓ పని చేయి, సిమెంట్ ప్లాస్టిక్ డ్రమ్ము లేదా పాత సూట్ కేసు లేదా సమోసాలు మధ్య కూల్ డ్రింక్ రెడీ చేసుకో. నో డౌట్ నువ్వు అని గ్యారంటీగా చంపేస్తావు. పెళ్లి చేసుకుని నా మొగుడిని 10 కాలాల పాటు చల్లగా చూసుకుంటా చూడు. అలాగే చెప్పావు. పెళ్లి చేసుకుని చల్లగా చూసుకుంటుందంట. చల్లపెట్లో పెట్టి ఊరికి పెట్టేస్తారు ఎంత ఎత్తుకుంటే. రాంబాబు గారు చెప్పండి. ఉందే. పెళ్ళాల నుంచి మొగుళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలో పాడ్కాస్ట్ పార్ట్ 2లో చెప్తా. మైకిల్ అట్టుకుని పైకి వచ్చేయండి. జీతం దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఛీ, బావకు అసలు మనం అంటే లెక్కే లేదు. ఈక మొక్కలా తీసేస్తాడు. అందుకేగా తలకి దెబ్బ తగిలించుకొని పతివ్రతలా మారిపోవాలంటున్నా. నువ్వు సూర్యకాంతంలో ఉన్నప్పుడే నీతో ఫుట్బాల్ ఆడుతున్నాడు. సౌందర్యలా మారితే వాలీబాల్ ఆడతాడు. మారనే, మారినట్టు నటిస్తా. నమ్మాలంటే నీ బావ ముందే నా బొరక దెబ్బ తగలాలి. అయితే తిన్నగా బావ దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టు. ఆడొకడు కొడతాడు, వెళ్ళి గోడ గుద్దుకో. బుర్రకి బొప్పు కట్టిద్ది, అంత మర్చిపోయి మారిపో. ప్లాన్ బాగుంది కానీ నిజంగానే కొడతాడే. నిజంగానే మారిపో. ఇంతకన్నా మంచి ప్లాన్ సీరియల్స్ లో కూడా వేయరు. ఫ్యామిలీ బండిలో వేస్తారు కానీ ప్లాన్ లో చిన్న చేంజ్. నీ బావ ఎదురుగా మన ఇద్దరం గొడవ పడదాం. నువ్వు నన్ను కొట్టు, నేను వెళ్ళి గోడ గుద్దుకుంటా. ఐడియా ఇచ్చినందుకు అట్టిప్పిట్టిప్ నాకే ఎట్టావా? రావే రెచ్చిపోదాం. ఛీ